ఒకసారి కానీ మనం చూసుకుంటే ఈ పొల్యూషన్ మధ్య ఎస్జెడ్ గ్రామం ఏ విధంగా ఉందో మనం గుర్తించవచ్చు. సో ఇటువంటి భారీ వాహనాలు అనేవి నిమిషానికి ఒక వాహనం కింద ఈ ఎస్జెడ్ కాలనీలో నుంచి వచ్చి ఇక్కడ తీవ్ర కాలుష్యాన్ని కారకాలు అవుతున్నాయి. మనం ఈరోజు జంగళపాలెంలో ఉన్నాం. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ పొల్యూషన్ ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనకి జంగళపాలెం విలేజ్ అనేది ఈ పక్కనే ఉంది. ఈ జంగళపాలెం ఎస్జెడ్ కాలనీకి ఇక్కడ కొన్ని వేల ఎకరాల భూములు ఎస్జెడ్ కోసం ఈ ఎస్జెడ్ కాలనీలో ఉండే ప్రజలు ఇచ్చారు. సో దానివల్ల ఎస్జెడ్ పక్కనే ఎస్జెడ్ కాలనీ నిర్మించారు. అయితే ఈ కంపెనీలకు వచ్చే వాహనాలన్నీ కూడా ఈ ఎస్జెడ్ లోపల నుంచి రావడం వల్ల ఇక్కడ విపరీతమైన పొల్యూషన్ అనేది ఏర్పడింది. పొల్యూషన్ వల్ల ఈ గాలి అనేది పూర్తిగా కాలుష్యమయం అయిపోయింది. ఈ కాలుష్యమయం అయిపోవడం వల్ల ప్రజలు తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఇక్కడ అధికారులు అలాగే రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ భూగర్భ జలాలు కూడా ఈ కాలుష్యం వల్ల కలుషితం అయిపోయాయి. మనం ఒకసారి చూస్తే ఇక్కడ పొల్యూషన్ చూడండి ఏ విధంగా ఉందో. ఇలాంటి భారీ వాహనాలు జంగళపాలెం విలేజ్ లో నుంచి వెళ్ళి ఇక్కడ వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి. ఒకసారి ఇలా ముందుకు వస్తే ఈ రోడ్డు అనేది జంగళపాలెం ఊర్లోకి వెళ్తుంది. సో ఇలాంటి భారీ వాహనాలన్నీ ఈ జంగళపాలెం మీదుగా వెళ్ళడం వల్ల ఇక్కడ గాలి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది. దానివల్ల ప్రజల ప్రాణాలు అనేవి చాలా భయంకరమైన స్థితిలో ఇక్కడ బతుకుతున్నారు. అయితే వేల ఎకరాల భూములు ఎస్జెడ్ కోసం అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అయితే వేల ఎకరాల భూములు ఇచ్చినందుకు దీనికి ప్రతిఫలంగా మన ప్రభుత్వం ఏమిచ్చిందో ఒకసారి మీరు గమనించవచ్చు. అయితే వేల ఎకరాల భూములు ఈ ఎస్జెడ్ ప్రజలు కంపెనీల కోసం ఇచ్చారు. సో వాళ్ళు త్యాగం చేసి భూములు ఇస్తే వాళ్ళకి రిటర్న్ లో ప్రభుత్వం ఏమిస్తుంది? ఇటువంటి పొల్యూషన్ ఇస్తుంది వాళ్ళకి. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మొక్కలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనించవచ్చు. ఈ మొక్కలు చూస్తే ఎంత డస్ట్ ఉందో చూడండి మొక్కలకి. సో ఈ విధంగా డస్ట్ మధ్య ఈ మొక్కలు అనేవి ఉన్నాయి. ఇంత పొల్యూషన్ కారణం అవుతున్నా సరే ఏపీఐఐసి అధికారులు కానీ లేదంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏ విధంగా పట్టించుకుంటున్నారో ఒకసారి మీరు గమనించవచ్చు. అయితే ఒకసారి ఈ పొల్యూషన్ బారిన పడిన ఎస్జెడ్ కాలనీ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం రండి.